అన్నా అన్నా విన్నావా? లాంగ్ ఫామ్ వీడియోస్‌లో కాంటెంట్ పెడుతుంటే చాలా విషయాలు కవర్ చేసి అసలు అందులో ముఖ్యమైన విషయాల మీద ఎంఫసిస్ చేయలేకపోతున్నాను. అందుకని షార్ట్ ఫార్మ్ వీడియోస్ పెట్టదలుచుకున్నాను. అన్నా అన్నా విన్నావా? అది అన్నా ఇది అమెరికాకు నేను చేసే షార్ట్ ఫార్మ్ వీడియోస్‌కి వచ్చే ఇంట్రడక్షన్. జనవరి 6వ తారీఖు 2026వ సంవత్సరం 5వ వార్షికోత్సవం జనవరి 1, 2021 అంటే 5 ఏళ్ల క్రితం తను చేసిన ఇన్సరెక్షన్ వార్షికోత్సవం సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు. 6 గంటల 46 నిమిషాలకి ట్రూత్ సోషల్‌లో. 30 and 50 million barrels of high quality sanctioned oil to the United States of America. This oil will be sold at its market price, and that money will be controlled by me as President of the United States of America to ensure it is used to benefit the people of Venezuela and the United States. I have asked Energy Secretary Crisp Wright to execute this plan immediately. It will be taken by storage ships and brought directly to unloading docks in the United States. Thank you for your attention to this matter. దాన్ని తెలుగులో చదువుతానండి. వెనిజులాలోని తాత్కాలిక ప్రభుత్వం దాదాపు 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల నాణ్యమైన ఆయిల్‌ను అమెరికాకు అప్పగిస్తోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ ఆయిల్‌ను మార్కెట్ ధరకే అమ్మి ఆ వచ్చే డబ్బును అమెరికా ప్రెసిడెంట్‌గా నా కంట్రోల్‌లోనే ఉంచుతాను. వెనిజులా అమెరికా ప్రజలకు ఉపయోగపడేలా మాత్రమే ఆ డబ్బును ఖర్చు అయ్యేలా నేను చూసుకుంటాను. ఈ పథకాన్ని వెంటనే అమలు చేయమని మన ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్‌కి చెప్పాను. స్టోరేజ్ ఓడల ద్వారా ఆయిల్‌ను నేరుగా అమెరికాలోని అన్‌లోడింగ్ డాక్‌లకు తరలిస్తారు. ఈ విషయంలో శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు. తను అమెరికా రాజధాని మీద, రాజ్యాంగం మీద దాడి చేసిన 5వ వార్షికోత్సవం రోజు ఇది పోస్ట్ పెట్టాడు. గమనించండి. We went and kidnapped Venezuela president Nicolas Maduro. మడూరోని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత వెనిజులాకి ఇన్ఛార్జిగా డెల్సీ రాడ్రిగస్, వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగస్ ని నియమించేందుకు ఒక ఒప్పందానికి వచ్చింది అమెరికా ప్రభుత్వం, ట్రంప్ యంత్రాంగం. ఆవిడ అధ్యక్షురాలుగా కొనసాగేందుకు ఆవిడ అమెరికాకి చెల్లించిన రుసుము 30,000 నుంచి 50,000 బ్యారెళ్ల చమురు. 2008లోను, 2017లోను, 2025లోను పసిఫిక్ మహాసముద్రంలో సొమాలి పైరేట్స్ ఆయిల్ ట్యాంకర్స్ ని కిడ్నాప్ చేసి ఆయిల్ దొంగిలించారు. దానికి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చేస్తున్న దానికి ఏమన్నా తేడా ఉందంటారా? థింక్.